హనుమాన్ రిలీజ్ అయి 2026 సంక్రాంతికి రెండేళ్లవుతోంది. 2024లో హనుమాన్ రిలీజ్ కాగా 2025 సంక్రాంతికి సీక్వెల్ జై హనుమాన్ ని రిలీజ్ చేస్తా అన్నాడు ప్రశాంత్ వర్మ. ఇంతవరకు పార్ట్ 2 మొదలు కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి మధ్యలో అనౌన్స్ చేసిన 2 సినిమాలు అటకెక్కాయి. నిర్మాతల దగ్గర కోట్ల కొద్దీ అడ్వాన్స్లు తీసుకున్నాడు. కానీ సినిమాలు మొదలు పెట్టలేదు. తమకి న్యాయం చేయాలంటూ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్లో ప్రశాంత్ వర్మపై కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారా? వాచ్ ది స్టోరీ. హనుమాన్ రిలీజ్ తర్వాత హీరో తేజ సజ్జా మిరాయితో హిట్ కొడితే ప్రశాంత్ వర్మ మాత్రం ఇంతవరకు మెగాఫోన్ పట్టలేదు. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ పక్కన పెట్టేసి రణ్వీర్ సింగ్ ని డైరెక్ట్ చేయాలనుకుంటే ఏమైందేమో గానీ హీరో తప్పుకున్నాడు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో సినిమా ప్రకటించినా షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇలా ప్రశాంత్ వర్మ ప్రకటించిన సినిమాలన్నీ అటకెక్కడంతో డైరెక్టర్ దగ్గరే తప్పుందన్న గుసగుసలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎవరు చెప్పినా కథ వినే ప్రభాస్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ కూడా విన్నాడట. మరి స్టోరీ డార్లింగ్ కి నచ్చిందో లేదో గానీ ప్రశాంత్ వర్మ ప్రభాస్ ని డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త బయటకొచ్చింది. ప్రెజెంట్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యే వరకు మరో మూవీ ప్రకటించొద్దన్న ఫీలింగ్ లో ఉన్నాడట. రాజాసాబ్, హనురాఘవపూడి ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 పూర్తి చేస్తే గానీ మరో మూవీకి డేట్స్ ఇవ్వడానికి తెలిసినా కూడా ప్రభాస్ వెంట ప్రశాంత్ వర్మ పడుతున్నాడని టాక్. పాన్ ఇండియా హిట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కెరియర్ ని తనే కన్ఫ్యూజన్ లో పడేసుకున్నాడు. హనుమాన్ సీక్వెల్ తీయకుండా అటో గంతు ఇటో గంతు వేసి వెనుకబడిపోయాడు. ఎట్టకేలకు జై హనుమాన్ మొదలు పెట్టాలనుకున్నా రిషబ్ శెట్టి డేట్స్ దొరకడం కష్టమే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో 20 స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయని, తొలి ఫేజ్ లో 6 సూపర్ హీరోల సినిమాలు తీస్తా అని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించాడు. డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా అధీరను మొదలుపెట్టాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాటిక్ యూనివర్స్ సినిమాలపై పెట్టిన శ్రద్ధ డైరెక్షన్ పై పెట్టడం లేదు ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ కి కొత్త శక్తి ఇవ్వడానికి మహాకాళి మూవీని ప్రకటించారు. పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కన్నడ నటి భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తోంది. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇలా యూనివర్సల్ మూవీస్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ పై కాన్సంట్రేషన్ పెట్టడం లేదు. అడ్వాన్స్లు ఇచ్చిన నిర్మాతలు ప్రశాంత్ వర్మతో విసిగిపోయారట. సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాలు ఒప్పేసుకున్నాడు. డైరెక్షన్ చేస్తానంటూ, కథ ఇస్తానంటూ, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానంటూ 80 కోట్లకు పైగా అడ్వాన్సులు తీసుకున్నాడట. సినిమా తీయమంటే ముందు డైరెక్షన్ చేస్తానని చెప్పి ప్రెజెంట్ దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తానంటున్నాడని టాక్. ఒక్కోసారి కథ మాత్రమే ఇస్తానని చెబుతున్నాడంటూ అడ్వాన్స్లు ఇచ్చిన కొందరు నిర్మాతలు సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఫిర్యాదు చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లే ఆలోచనలో ప్రశాంత్ వర్మ బాధితులున్నారని తెలిసింది. ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ల న్యూస్ హాట్ టాపిక్ గా మారడంతో దర్శకుడికి తమ సంస్థ నుంచి ఎలాంటి అడ్వాన్స్లు ఇవ్వలేదని, లావాదేవీలు జరగలేదని డివివి ఎంటర్టైన్మెంట్స్ నోట్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రశాంత్ వర్మపై వినిపిస్తున్న మాటలు నిజమేనన్న అనుమానం కలుగుతోంది. రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి 3వ పాట వచ్చింది. మెలోడీగా ఆకట్టుకున్నా అదేంటో గానీ ఈసారి రామ్ ఎలాంటి సర్ప్రైజ్ చేయలేదు. ఫస్ట్ లిరికల్ ని రాసి షాక్ ఇచ్చాడు. 2వ పాటతో సింగర్ అవతారం ఎత్తాడు. 3వ పాటతో టాలెంట్ చూపించకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎలాగో మీరే చూడండి. ప్రేమలో పడితే కవిత్వం తన్నుకొస్తుందంటారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రామ్ ప్రేమలో పడ్డాడా అనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది 19 ఏళ్ల కెరీర్లో ఫస్ట్ టైం పాట రాశాడు. అందులోనూ లవ్ సాంగ్. ప్రస్తుతం నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా కోసం నువ్వుంటే చాలు పాటను రాస్తే ఫస్ట్ లిరికల్ వీడియోగా రిలీజ్ అయింది. రాపో, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. కథలో భాగంగా సినిమా హీరోగా ఉపేంద్ర, వీరాభిమానిగా రామ్ నటిస్తున్నాడు. రామ్ రాసిన ఫస్ట్ సాంగ్ ను అనిరుద్ పాడాడు. వివేక్ మెర్విన్ ద్వయం మ్యూజిక్ అందించారు. మిస్ శెట్టి, మిస్టర్ పల్సిటీ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 2వ పాటగా రిలీజ్ అయిన పప్పీ షేమ్ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పాడాడు. అదేమిటో గాని ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ తనలోని టాలెంట్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకా గ్లిమ్స్ టీజర్ చూస్తుంటే ఉపేంద్ర వీరాభిమానిగా కనిపించాడు. పాటల దగ్గరకొచ్చేసరికి డీప్ లవ్ లో పడిపోయాడు. 3వ పాటగా రిలీజ్ అయిన చిన్ని గుండెలో సాంగ్ తో హీరో తనలోని ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాడు. సినిమా నవంబర్ 28న థియేటర్స్ లోకొస్తోంది. స్టార్ హీరోయిన్ అన్న పేరే గాని రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక్కటే బాధ. ఎంచక్కా ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది. తనకున్న ప్యాషన్ కి తగ్గట్లు యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. కానీ సక్సెసే పడడం లేదు.
నవంబర్ 14న రిలీజ్ అవుతున్న హిందీ మూవీ దే దే ప్యాట్ దే 2ని లాస్ట్ ఛాన్స్ గా భావిస్తోందా? మరి చివరి ప్రయత్నాన్ని హిట్ చేసుకునేందుకు రకుల్ ఏం చేస్తుందో తెలుసా? హవలుక్. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ ఆఫర్స్ నీల్. హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్ గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాప్ లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్ర వేసుకున్న ఈ భామ ఆశలని హిట్ మూవీ దే దే ప్యార్ దే సీక్వెల్ పైనే గ్లామర్ తో టాలీవుడ్ ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తన వైపు తిప్పుకుంది రకుల్. కెరియర్ లో 1-2 హిట్స్ కొట్టి 6 డజన్ ఛాన్సులు వెనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో కళకళ్లాడిన కెరీర్ మసకబారటం మొదలైంది. 1-2 వరుసగా ఫ్లాప్ల మీద ఫ్లాప్లు. తెలుగు తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారుండాయి వేడుకు చూద్దాం తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. హిందీలో దే దే ప్యార్ దేతో హిట్ కొట్టి బాలీవుడ్ ఆఫర్స్ వెనకేసుకుందన్న పేరే కానీ రకుల్ కు మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అక్కడ కూడా ఛాన్సులు తగ్గాయి. హిందీలో నటించిన లాస్ట్ మూవీ మేరే హస్బెండ్ కి బీవీ ఫ్లాప్ అయింది. భారతీయుడు 3లో నటించిన ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే వరకు డౌటే. ఇక ఆశలని హిందీ మూవీస్ దే దే ప్యార్ దే 2, పతి పత్ని ఔర్ ఓ 2 పైనే కంటిన్యూస్ ఫ్లాప్లు, ఆఫర్స్ లేకపోయినా ఎప్పుడు జనాలకు టచ్ లో ఉంటూనే ఉంది రకుల్. చేతిలో సినిమాలు లేక కావలసినంత ఖాళీ దొరికింది. గ్లామర్ గా ఫోజులు ఇవ్వడం, లేదంటే ఫిట్నెస్ చోటన వయ్యారాలు వలకబోస్తూ కనిపించాలని చూసినా తెలుగు హీరోలు ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. దే దే ప్యార్ దేతో పోలిస్తే స్కిన్ షో పెంచేసింది. జూబ్ షరాబత్ సాంగ్ లో ఐటమ్ గాళ్లు మించి రెచ్చిపోయింది. మహేష్ ఇంకో 2 ఏళ్ల వరకు కనిపించడు. SSMB 29 నుంచి అప్డేట్స్ కూడా ఇప్పట్లో రావు. సినిమా ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. జక్కన్న సినిమా రావడానికి ఇంకో 2 ఏళ్లు పట్టేట్టే ఉంది. మహేష్ కనిపించడన్న లోటుని రిలీజెస్ తీరుస్తున్నాయి. నవంబర్లో రానున్న మహేష్ మూవీ ఏంటో చూద్దామా? 2026 సంక్రాంతి వస్తే మహేష్ లాస్ట్ మూవీ గుంటూరు కారం వచ్చి 2 ఏళ్లవుతుంది. రాజమౌళి సినిమా ఎప్పుడొస్తుందో ఆయన కూడా చెప్పలేడు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సందర్భంగా ఇంటర్వ్యూలో నెక్స్ట్ మూవీ ఎప్పుడో చెప్పమంటే మాట దాటేశాడు. ఇంకో 2 ఏళ్ల పాటు మహేష్ ఫ్యాన్స్ కు రిలీజే దిక్కుగా మారింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన సినిమాలపై 1కి 4 సార్లు రిలీజ్ చేయాల్సొచ్చింది. పోకిరి తర్వాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన పొలిటికల్ మాఫియా యాక్షన్ మూవీ బిజినెస్ మ్యాన్ 2012 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమాలో సూర్యభాయిగా మహేష్ బాబు సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కెరీర్ లో మహేష్ యాక్టింగ్ అంటే చాలా మంది బిజినెస్ మ్యాన్ గురించే చెబుతారు. ఆల్రెడీ చాలా సార్లు థియేటర్స్ లోకి వచ్చిన బిజినెస్ మ్యాన్ నవంబర్ 28న మళ్లీ రిలీజ్ అవుతోంది. రిలీజ్ లో పవన్ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాడు మహేష్. ఆల్రెడీ పోకిరి ఒక్కడుకు భారీ కలెక్షన్స్ రాగా రిలీజ్ అంటే మహేష్ సినిమాలు రికార్డులు క్రియేట్ చేయడం కొంతకాలంగా జరుగుతోంది. సూపర్ స్టార్ నెలకో మూవీతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా లైట్ గా తీసుకున్నారు. అతడు రిలీజ్ పై నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్న 4.55 కోట్లతో 5వ ప్లేస్ లో నిలిచింది. మేకర్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం రీచ్ కాలేకపోయింది. మరి బిజినెస్ మ్యాన్ ను చూసి ఆదరిస్తారో లేదో చూడాలి. మరి వెంకటేష్ కెరియర్ లో అద్దరిపోయే హిట్స్ చాలా ఉన్నా రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుకు రాలేదు. నువ్వు నాకు నచ్చావుని నిర్మాత శ్రవంతి రవికిషోర్ మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. 2026 జనవరి 1న ఈ ఫ్యామిలీ హిట్ రిలీజ్ అవుతోంది. 2 వారాలు తిరగకుండా చిరంజీవితో కలిసి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. 2026 సంక్రాంతి వస్తే వెంకటేష్ కనిపించి ఏడాది అవుతుంది. ఈ ఏడాది జనవరి 14న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో సినిమా రాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే సినిమా ఇంకా మొదలు కాలేదు. త్వరలో సెట్స్ పైకి వస్తోందంటూ వెంకీతో ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు త్రివిక్రమ్. నవంబర్లో షూటింగ్ మొదలైనా 2026 సమ్మర్ కి రావడం కూడా కష్టమే. ఈలోగా ఓల్డ్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చావుతో వినోదం పంచుతున్నాడు వెంకీ. రిలీజ్ కు దూరంగా ఉండే నాగార్జున నవంబర్ 14న శివ రిలీజ్ తో వస్తున్నాడు. దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాను శివకు ముందు తర్వాతగా మార్చేశాడు. ఎంతో మంది అప్కమింగ్ డైరెక్టర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. డెబ్యూ మూవీతోనే ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నూతన దర్శకుడిగా 2 నందులు అందుకున్నాడు వర్మ. ఉత్తమ మాటల రచయితగా తనికెళ్ల భరణి నంది అవార్డు అందుకున్నాడు. బన్నీ వీడియోతో శివ ప్రమోషన్ మొదలైంది. వర్మ శివను 55 రోజుల్లో 75 లక్షల బడ్జెట్తో పూర్తి చేశాడు. హీరోయిన్ గా అమల తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో ప్రేమలో పడిన నాగ్, అమల ఆ తర్వాత కలిసి ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాల్లో నటించి పెళ్లి చేసుకున్నారు. 1989 అక్టోబర్ 5న రిలీజ్ అయిన శివ 22 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. నైజాం ఏరియాలో 1 కోటి కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా శివ నిలిచింది.
బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఓజీ క్లైమాక్స్ లో ఫ్యాన్స్ కి కిక్కెక్కించిన తమ్ముడులోని ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ ట్యూన్ ని రమణ గోగుల ఇవ్వగా తమన్ రీమిక్స్ చేశారు. సినిమా ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అల్లరి నరేష్ నటిస్తున్న 12A రైల్వే కాలనీ నుంచి నా కళ్ళకేమో దారం అంటూ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. సినిమాలో అల్లరోడితో కామాక్షి భాస్కర్లా జతకట్టింది. దిల్కర్ సల్మాన్ కొత్త సినిమా కాంతా November 14న రిలీజ్ అవుతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. రేజ్ ఆఫ్ కాంతా పేరుతో యాంథమ్ ని రిలీజ్ చేశారు. సినిమా స్వర్ణయుగంగా పేర్కొనే 50వ దశాబ్దంలో మద్రాస్ బ్యాక్డ్రాప్ లో సాగే కథతో సినిమా రూపొందుతోంది. కాంతారా చాప్టర్ 1 థియేటర్స్ లో మంచి వసూళ్లు రాబడుతున్నా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను 31న అమెజాన్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ 100 కోట్ల ఆఫర్ ఇవ్వగా 110 కోట్లకు అమెజాన్ ఓటీటీ రైట్స్ ని తీసుకుంది. హిందీ మినహా సౌత్ లోని 4 భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ఇట్లు మీ ఎదవ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సాహితీ అవంచ హీరోయిన్ గా నటించగా త్వరలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.